నమస్తే దోస్తులు అందరికి. ఇక ఈ రోజు అయితే కర్రీ అయితే టమాటా ఆలుగడ్డ వంకాయ మసాలా అయితే కర్రీ అయితే రెడీ చేస్తాను. మరి ఎట్లా చేస్తాను ప్రాసెస్ అయితే చూపిస్తాను. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక టమాటా ఆలుగడ్డ వంకాయ మసాలా కూర కారం కారం ఇట్లా వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఆలుగడ్డ పొట్టు గీకేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇక టమాటా ఉల్లిగడ్డ ముక్కలు చేసుకొని ఇక నీళ్ళు పోసి ఇంత గిన్నెల ఇక ఉప్పు వేసి ముక్కలు చేసుకొని ఇక వంకాయలు గల్లా వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే నల్లగా కాకుండా ఉంటాయి. ఇక స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పిడికడు ఉల్లిగడ్డలు ముక్కలు ఇక పసుపు వేసి కలిపి ఇక టమాటా ఆలుగడ్డ ముక్కలు కూడా ఇలా వేసి ఇక కలిపేసి ఇక ఆలుగడ్డ ఉడకబెట్టకున్నా కానీ ఇక ఏం కాదు ఇట్లా డైరెక్ట్ వేసుకున్నా కానీ ఇక వంకాయ టమాటా ఉల్లిగడ్డలలోనే మంచిగా ఆలుగడ్డ ఉడుకుతుంది. ఇక ఇంత గరం మసాలా అన్నీ ధనియాల పొడి రెడీ చేసి పెట్టుకొని ఇక ఉల్లిగడ్డలతోనే ఉడుకుతుంది కాబట్టి ఇక కలిపి ఇక దేశం సాల్ట్ ఉప్పు టాటా సాల్ట్ వేసి ఇక కారము ధనియాల పొడి గరం మసాలా వేసి కలిపి చిన్న గిలాస లోటతో నీళ్ళు పోసుకొని ఒక్క ఉడికించి ఇక మూత పెట్టేసి కలిపి ఇక గింత కొత్తిమీర గింత కరివేపాకు ఆకులు వేసుకొని ఇక కలిపి ఉడుకుడుకు పోవాలి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా ఓహో అమోఘం అనాల్సిందే. గంట కమ్మగా ఉంటుంది. ఇక దావతులలో అయితే లైన్లు కట్టి చపాతీలు బగారా రైస్లకు ఇక పరోటాలకు అయితే ఈ కూర కోసం అయితే ఎగవాడి తినేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక మీరు దావతులలో పోయినప్పుడు ఇక వంకాయ టమాటా ఆలుగడ్డ కూర కోసం ఇక లైన్లలో నిలబడి ఎన్నిసార్లు వేసుకొని తిన్నారో కామెంట్ చేయరు. ఇక ఇంట్లో కూడా ఇట్లా వేసుకొని తింటే చపాతీలకు బగారా బువ్వలకు అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఉడుకుడుకు బువ్వలు వేసుకొని ఇట్లా తింటేనైతే ఆహా ఓహో ఈ చలికాలంలో అయితే చాలా కమ్మగా అమోఘంగా ఉంటుంది. ఇక చపాతీలలో పెట్టుకొని తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది. న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నీలో ఉంటరి చలిలో తుంటరి తెప్పలు విడిచిన గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేనే దివ్వెల తరిమే క్షణములో జర లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టుర్రి. మంచి మంచి వంటకాలతోనైతే మళ్ళీ వస్తుంటాను. జర లైక్ షేరు సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్ మంచి మంచి వంటలతో. బాయ్.